అట్లాగే చెప్పండి చెప్పండి, హృదయపూర్వకంగా ఆరాధనని యేసుకి మహిమ పరుద్దాం. చెప్పండి ఆరాధన ఆరాధన సత్యముతోనే ఆరాధింతును. చెప్తాం ఆత్మతోనే ఆరాధింతును, సత్యముతోనే ఆరాధింతును. చెప్పండి ఆత్మతోనే ఆత్మతోనే ఆరాధింతును, సత్యముతోనే ఆత్మతోనే ఆరాధింతును, సత్యముతోనే ఆరాధింతును. ఆత్మతోనే ఆరాధింతును, సత్యముతోనే ఆరాధింతును. ఆత్మతోనే ఆరాధింతును, సత్యముతోనే ఆరాధింతును. ఆత్మతోనే ఆరాధింతును, సత్యముతోనే ఆరాధింతును. హల్లెలూయా. అందరూ గట్టిగా స్వరములెత్తి దేవుని స్తుతించండి. చెప్పండి గట్టిగా చెప్పండి, దేవుని చెప్పండి, స్తుతి చెప్పండి యేసయ్యకి. అట్లాగే రిబాబా సందారా రిబాలా సందారాందేలి బేబే ఓ రిబానా మాలందే ఓ రిమానా బాబా బాబా రందే ఆరాధనా ఓ యేసయ్యా స్తోత్రమయా స్తోత్రమయా యేసయ్యా ఆరాధనా 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 దేవుడు మంచివాడు యేసయ్యా స్తోత్రం. ఈ రాత్రి వేళ మాతో మాట్లాడుతున్నందుకు, ఈ రాత్రి వేళ నీ వాక్కుతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. ఈ రాత్రి వేళ నీ సన్నిధిని ఇక్కడ మా మధ్య ఉంచినందుకు స్తోత్రం. నీ ఆత్మతో కడుతున్నందుకు స్తోత్రం. నీ ఆత్మతో ముడుతున్నందుకు స్తోత్రం యేసయ్యా. పరిశుద్ధాత్మనానికి స్తుతులు స్తోత్రం రాజా. నీ నామానికి మహిమ ఘనత స్తోత్రాలు చెల్లించుకున్నాను. థ్యాంక్ యూ లార్డ్. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం స్తోత్రం చెప్పండి. ఎలుగెత్తి గట్టిగా స్వరములెత్తి గట్టిగా స్వరములెత్తి గట్టిగా దేవుని స్తుతించండి. గట్టిగా స్వరములెత్తి
ఎలుగెత్తి దేవుని మహిమపరచండి. ఇంకా గట్టిగా అందరూ ఎలుగెత్తి దేవుని ఘనపరచండి, మహిమపరచండి, స్తోత్రం చెప్పండి. గట్టిగా ఎలుగెత్తి అందరూ పెదవులు తెరిచి గట్టిగా గట్టిగా గలమెత్తి దేవుని మహిమపరచండి. హల్లెలూయా రబల సందరందల బాబా బాబా బా ఓరి మన బరందేరి బెలెబే రబా బాబా లందర గలందేరి బాబా బాబా ఓ యేసయ్యా స్తోత్రమయా పరిశుద్ధుడా 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 నీకే స్తోత్రమయా. అందరూ చెప్పండి చెప్పండి గట్టిగా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పండి. స్వరములెత్తి చెప్పండి పరిశుద్ధుడు అని చెప్పండి. నువ్వు పరిశుద్ధుడవయ్యా అని చెప్పండి గట్టిగా ఎలుగెత్తి అందరూ స్వరములెత్తి చెప్పండి. నువ్వు పరిశుద్ధుడవు స్తోత్రమయ్యా, నువ్వు పరిశుద్ధుడవు స్తోత్రమయ్యా, నువ్వు గొప్పవాడు నీకు స్తోత్రమయ్యా, నువ్వు కృపగలవాడు నీకు స్తోత్రమయ్యా. ఆరాధన నీకయ్యా, స్తుతి బలులు నీకు తండ్రి. దేవాది దేవానికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధుడా నీకు మహిమ ఘనత ప్రభావాలు చెప్పండి గట్టిగా ఎలుగెత్తి స్వరమెత్తి గట్టిగా చెప్పండి. పరిశుద్ధుడా స్తోత్రం అని చెప్పండి. ఆదరణతోటి బలముతోటి శక్తితోటి నీ హృదయాన్ని ముట్టే దేవుడి రాత్రి వేళ నీ మధ్యన ఉన్నారైనా, నీ మధ్యన ఉన్నారు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన అల్లాడుతున్న దేవుడు, నీ హృదయమును దర్శించే దేవుడు నాడు. ఓరి మన మరందేరి బాల బారందే ఓరి గనా బాబా బారందేరి బాబా బాబా ఓరి మన బాల దరందేరి దరా బాబా బాబా రిదల గరందేరి బాబా. స్తుతి ధూపమయా స్తోత్ర బలులయా స్తుతి మహిమ ఘనత యేసయ్యా యేసు రిబల బాబా 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 రిదన మమరందే దరగా రిదన మనందే రిబల బాబా శందర గరందే రిబా బాబా హల్లెలూయా రబరందే. పరిశుద్ధుడవయ్యా అతి పరిశుద్ధుడవయ్యా ధవల వర్ణుడవయ్యా కృపగలవాడవయ్యా మేఘారూపుడవయ్యా అత్యున్నతుడవయ్యా ఆశ్చర్యకరుడవయ్యా మేలు చేయువాడా స్తోత్రమయ్యా. ఎవరు మౌనంగా ఉండకండి, చెప్పండి చెప్పండి వర్ణించండి దేవుణ్ణి, వర్ణించండి ఆయన గొప్పతనాన్ని, వర్ణించండి ఆయన ప్రేమని, వర్ణించండి ఆయన మహిమని, వర్ణించండి ఆయన కీర్తిని, వర్ణించండి ఆయన నామమని, వర్ణించు ఆయన గొప్పతనాన్ని, వర్ణించు ఆయన ప్రేమని. గట్టిగా స్వరములెత్తి ఊరి మన మరందరి ఆత్మలో పాడండి, ఆత్మతో పాడండి, ఆత్మతో పాడండి, ఆత్మతో ఆరాధించండి, ఆత్మతో సత్యముతో ఆరాధించండి. శందరగార బలందేరి బల బాబా బారందే రిదన మారందో రిబలందే రిగానా బాబా రాగా బాబా బాబా. చెప్పండి 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 చెప్పండి. సత్యవంతుడా ఆరాధనయా, నీతిమంతుడా ఆరాధనయా, ఆశ్చర్యకరుడా నీకే ఆరాధన, అత్యున్నతుడా నీకే ఆరాధనయా. శకతర బాబా బాబా రాజుడా యేసయ్యా నీతో నా అనుబంధం చెప్పండి. ఆరాధ్యుడా అందరూ చెప్పండి అట్లాగే. యేసయ్యా నీతో నా అనుబంధం ఆరాధ్యుడా. చెప్దాం అందరు అట్లాగే చెప్పండి. యేసయ్యా నీతోనే అనుబంధం రాజుడా నీతో నా జీవితం సంతోషమే. చెప్దాం.
నీతో నా అనుబంధం మాధుర్యమే. చెప్పండి మరొకసారి. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు. చెప్దాం అందరూ పాడండి. వాత్సల్యపూర్ణుడా నా యేసయ్యా నడిపించుచున్నావు. స్తుతి ప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. మరొకసారి. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. రాజుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. రాజుడా యేసయ్యా. అందరూ అట్లాగా చెప్పండి. దేవునితో ఒక అనుబంధం, పరిశుద్ధాత్మతో అనుబంధం, ఆయనతో కలిసి జీవించాలి మనం. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. యేసయ్యా 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 యేసయ్యా. అందరూ చెప్దాం అట్లాగే. యేసయ్యా. అందరూ పాడండి. యేసయ్యా యేసయ్యా. చెప్పండి అందరూ అట్లాగే. రెండు చేతుల పైకి చాపి చెప్పు. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. చెప్పండి. మీ రెండు చేతులు చాపి చెప్పండి యేసయ్యా అని. యేసయ్యా చెప్పండి. యేసయ్యా చెప్పు చెప్పు చెప్పు. యేసయ్యా 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 యేసయ్యా. అందరూ చెప్పండి యేసయ్యా అట్లాగే. పిలవండి యేసయ్యా అట్లాగే. పిలవండి హృదయపూర్వక. యేసయ్యా 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 యేసయ్యా. చెప్పండి చెప్పండి యేసయ్యా అట్లాగే. యేసయ్యా 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 యేసయ్యా. చెప్పండి చెప్పండి యేసయ్యా అని పిలవండి. ప్రేమించువాడా యేసయ్యా 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 యేసయ్యా. చెప్పండి పిలవండి యేసయ్యా అని అట్లాగే. హృదయపూర్వక చెప్పు. యేసయ్యా అతకబడాలి నీ హృదయం యేసుతో, నీ మనసు అతకబడాలి యేసయ్యతో. చెప్పండి యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా చెప్పండి యేసయ్యా 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 చెప్పండి గట్టిగా యేసయ్యా 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 చెప్పండి అట్లాగే యేసయ్యా నిరీక్షణ ఇచ్చువాడా విడుదల ఇచ్చువాడా యేసయ్యా 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 నిన్ను ఆరాధిస్తున్నా హృదయమంతటితో నిన్ను ఆరాధిస్తున్నా మనసంతటితో నిన్ను ఆరాధిస్తున్నా హృదయమంతటితో చెప్తాం నిన్ను ఆరాధిస్తున్నా మనసంతటితో దేవా యేసుదేవా దేవా యేసుదేవా దేవా అందరూ చెప్దాం యేసుదేవా దేవా యేసుదేవా చెప్పండి దేవా చెప్పండి దేవా యేసుదేవా దేవా యేసుదేవా యేసయ్యా 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 చెప్పండి అట్లాగే యేసయ్యా మరొకసారి చెప్పండి యేసయ్యా 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 షకతరబష యేసయ్యా చెప్పండి అట్లాగే యేసయ్యాని యేసయ్యా 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 చివరిసారి మరొకసారి చెప్పండి యేసయ్యా 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 అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యని మహిమపరచండి గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యని గట్టిగా గట్టిగా ఘనపరచండి ఘనపరచండి యేసుకి మహిమ యేసయ్యకి ఘనత యేసయ్యకి ఘనత రీ బాబా రాకాతా లా బాబా షందా రాదా రాకాతా రా బాబా
రిబా బాబా బాలా కాతాలా దారాకా బాబా రిబాలా సందా రిదారాకా తాలా బాబా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యేసుక్రీస్తు నామములో హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకా స్వరములెత్తి గట్టిగా చెప్పండి, గట్టిగా ఇంకా స్వరములెత్తి చెప్పండి. ఈ రాత్రి వేళ ప్రభు యొక్క యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. చాలా సంతోషం మీ మధ్యలో ఈ రీతిగా రావడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మరి దేవుని కృప వల్ల మరి గడిచిన జనవరి నుంచి ఫిబ్రవరి స్కూల్లో మరి పాస్టర్ గారితో నేను కలిసి పరిచర్య చేసి స్కూల్లో చక్కటి సమయం మేము గడిపినాం. అప్పటి నుంచి మాకు పరిచయం. మరి ఈరోజు మీ ముందుకి ఈరోజు ఈ పరిచర్య నిమిత్తము మరి ఇక్కడ రావడానికి మరి దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు దేవాది దేవునికి స్తుతి స్తోత్రము కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ రాత్రి వేళ కొద్ది సమయం కొద్ది దేవుని మాటలు విందాం. చూడండి, కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 19 నుంచి చదువుదాం. ఆమేన్. చాలండి, హల్లెలూయా. దేవుడు ఎంత ప్రేమగల తండ్రి అంటే ప్రియులారా, దేవుడు మనందరినీ కూడా ఎంత అధికంగా ప్రేమిస్తున్నాడంటే చాలా అత్యున్నతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒక సూర్యునికి నేను సహాయం చేసి ఉన్నాను, ప్రజలలో నుండి ఏర్పరచబడిన యువకుని నేను హెచ్చిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మన అందరినీ ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. నీ జీవితము కేవలము ఇలాగా ఏదో ఆరాధించేవాడుగా వచ్చి వెళ్ళిపోయేవాళ్ళగా ఉండడానికి కాదు. దేవుడిని ఎన్నుకుంటా, ఏర్పరచుకుంటా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. దేవుడు మనందరినీ కూడా ఆయన ఏర్పరచుకుని ఎన్నుకున్నాడు. ఎందుకంటే తనక సేవ నిమిత్తము, తనక ప్రణాళిక నిమిత్తము నీవును నన్ను మనందరినీ కూడా దేవుడు ప్రజలలో నుంచి ఏర్పరచుకున్నాడు. దేవుడు నిన్ను అనేక జనములోంచి, అనేక ప్రజల్లోంచి, అనేక మందిలోంచి నిన్ను ఏర్పరచుకుని రక్షించుకున్నాడంటే కేవలము నువ్వు రక్షించబడి ఒక భక్తులుగా ఆరాధించి నీ జీవితం కొనసాగించడానికి కాదు. దేవుడిని ఏర్పరచుకుంటా. నిన్ను దేవుడు ఏర్పరచుకునంటే ఆయన కొరకు గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేయడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్పండి, ఇంకా గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. దేవుడు మనందరినీ కూడా తనకు ప్రణాళికతోటి, తనకు చిత్త ప్రకారంగా ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే అద్భుత కార్యాలు చేయడానికి, నీ గ్రామాన్ని మార్చడానికి, నీ ప్రజలను మార్చడానికి, నీ దేశాన్ని మార్చడానికి, నీకు ఇంటి వారిని మార్చడానికి, నీ పొరుగు వారిని మార్చడానికి, నీ ఊరిని మార్చడానికి దేవుడు నేను ఎన్నుకున్నాడు. గట్టిగా చప్పట్ల కొట్టి మహిమపరచండి, గట్టిగా చప్పట్ల కొట్టండి. ఇంతమంది రక్షణ కలిగి, ఇంతమంది దేవుణ్ణి కలిగి ఉంటే నీ ద్వారా అనేక మంది మారాలి, నీ ద్వారా నీ గ్రామం మారాలి, నీ ద్వారా నీ పట్టణం మారాలి, నీ ద్వారా ఊరు కదిలించబడాలి. చెప్పండి ఆమేన్, గట్టిగా ఆమేన్ చెప్పండి.
సంవత్సరాలు మీ మట్టికే, ఒక జాతి వారి మట్టికే, ఒక కులం వారి మట్టికే, ఒక తెగకు చెందిన వారి మట్టికే కానీ వారే కాదు దేవుని ఆరాధించారు. సమస్తము నిన్ను బట్టి, నీని బట్టి నీ ఊరు కూడా మారాలి, నిన్ను బట్టి నీ గ్రామం మారాలి, నిన్ను బట్టి నీ ప్రజలు మారాలంటే దేవుని చేతుల్లో నువ్వు ఆయన చేతుల్లో బలముగా వాడబడాలంటే నీ పరిపూర్ణముగా నీ జీవితాన్ని యేసు క్రీస్తు వారికి సమర్పించుకున్నప్పుడు నీ ద్వారా అనేకమైన కార్యములు జరగబోతున్నాయి, అనేక అద్భుత కార్యాలు జరగబోతున్నాయి. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు, అక్కడ వారు మేడ గది మీద పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు అక్కడ యెరూషలేములో ఉన్న ప్రజలందరూ తెలుసుకుని వచ్చారు చూడడానికి. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. చూడండి అపోస్తుల కార్యములు మనం అక్కడ చూస్తే 2వ అధ్యాయంలో ఒక మంచి మాటలు మనం చూస్తూ ఉంటాము. అక్కడ వారిని బట్టి వారు దేవుని ఆత్మ పొందుకున్నారు గనక పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి రాగానే అక్కడ ఒక అద్భుత కార్యం జరిగింది. అనేక మంది అక్కడ ఉన్న వారందరూ వచ్చి అక్కడ జరిగిన సంఘటనల్ని అక్కడ చూచినారని అక్కడ దేవుని వాక్యం చెప్తుంది. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో మనం చదివినట్టుగానే వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు రావడం, వారు ఆత్మతో నింపబడ్డం, వారు దేవునికి అభిషేకంతో నింపబడ్డం. నేను నమ్ముతాను మీరు మరి చాలా అధికంగా ఇక్కడ భాషలు మాట్లాడచ్చు. నేను నమ్ముతాను మీరు దేవుని యొక్క ఆత్మతో నింపబడుతుండొచ్చు. నేను నమ్ముతాను మీరు దేవుని ఆత్మ సంబంధులుగా ఆత్మ కొరకు ఆకలి కొన్ని ఉండొచ్చు. కానీ ఇది ఇక్కడతో పరిమితం అవ్వకూడదు. గట్టిగా చెప్పండి. ఇది ఇక్కడ ఉన్న ఈ చుట్టుపక్కల మనుషులకే కాదు వినపడద్ది, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలకే కాదు, ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని శక్తిని గురించి తెలిసేది నీ ఊరిలో ఉన్న ప్రతి ప్రజలకి తెలియాలి. ఇక్కడ దేవుని ఆత్మ కార్యాలు ఏమి జరుగుతున్నాయో, ఎప్పుడైతే దేవుని ఆత్మ అల్లాడుచున్నారో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుచున్నారో, ఇక్కడ దేవుడు తన ఆత్మ ద్వారా అద్భుతాలు చేస్తారో, అద్భుత కార్యాలు చేస్తారో, కుంటి వారిని నడిపిస్తారు, గుడ్డి వారికి చూపిస్తారు, మూగవారికి మాట్లాడిస్తారు, చెమిటి వారికి వినపడజేస్తాడు, అనేక మందిని బాగుపరుస్తారు. కనుక దేవుని ప్రజలు అది సాక్ష్య రూపిగా అనేక మందికి తెలియబడాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి, కమాన్ గట్టిగా చెప్పండి ఆమేన్, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు మీరు భాషలు మాట్లాడి కూర్చుని ఉంటారో, ఎన్ని సంవత్సరాలు మీరు దేవుని ఆరాధిస్తూ కూర్చుని ఉంటారో, మీరు ఆరాధించే ఆరాధన ద్వారా, మీరు ఆరాధించే స్తుతుల ద్వారా ఇక్కడ ఉన్న ప్రజలు మొట్టమొదటిగా కదిలించబడాలి. చెప్పండి ఆమేన్, గట్టిగా ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. దేవుడు నిన్ను ఈ ప్రాంతం నుంచి, ఈ ఊరిలోంచి, ఈ గ్రామాలోంచి, ఈ యొక్క ప్రజలందరిలోంచి నిన్ను ఎన్నుకున్నాడు. చెప్పండి ఆమేన్. ఇంకా గట్టిగా, ఈ యొక్క గ్రామంలోంచి, ఈ ప్రజలందరిలోంచి, ప్రజలలోంచి నిన్ను ఏర్పరచుకున్న దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడంటే నీ ద్వారా దేవునికి మహిమ వెళ్ళడానికి. గట్టిగా చప్పట్లు కొట్టి మహిమ పరచండి, గట్టిగా గట్టిగా హల్లెలూయా. నీ ద్వారా దేవునికి మహిమ వెళ్ళాలి, నీ ద్వారా దేవునికి ఘనత వెళ్ళాలి, నీ ద్వారా ప్రజలు రక్షించబడాలి, నీ ద్వారా దేవుని ప్రజలు దేవుని దగ్గరికి రావాలి. ఆమేన్ ఆమేన్. దేవునికి ఘనత కలుగునే గాక. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో అక్కడ వారు అన్య భాషలు మాట్లాడినప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు చూడండి, 5 నుంచి చదవండి, 2వ అధ్యాయం 5 నుంచి చదవండి గట్టిగా ఎవరైనా. ఆ కాలమందు ఆకాశ క్రింద నుండి ప్రతి జనముల నుండి యూదులు ఉండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రజలు ఎలా వచ్చారంటండి, ఎలా వచ్చారు అక్కడికి జనులు? చదవండి అన్నమాట మళ్ళీ. ఈ శబ్దము కలుగగా, దేవునికి స్తోత్రం. ఈ శబ్దము కేవలం ఇక్కడ వినబడే శబ్దం కాదు, అది హృదయాల్ని తాకే శబ్దము. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఈ శబ్దము పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము.
ఈ శబ్దము దేవుని యొక్క ఆత్మ కేక. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ పెంతెకోస్తు సంఘముగా, ఇక్కడ పరిశుద్ధాత్మను నమ్మే సంఘముగా మీరు ప్రతి ఆదివారము కూటాలను బలముగా దేవుని భాషలో మాట్లాడొచ్చు. కానీ ఈ శబ్దము ద్వారా జనములు, ప్రజలు గుంపులు గుంపులుగా రావాలి. చెప్పండి గట్టిగా ఆమేన్, గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవా, నేను మాట్లాడే ఈ శబ్దములో, నేను మాట్లాడే ఈ భాషల్లో, నేను చేసే ఈ ఆరాధనలో, నేను స్తుతించే ఈ స్తుతిలోని ప్రజలు విని గుంపులు గుంపులుగా రావాలయ్యా. ఆమేన్. రావాలి, ఈ ఊరు కదిలి రావాలి. ఆమేన్ చెప్పండి. ఈ ఊరు కదిరి రావాలి, ఈ గ్రామం కదిరి రావాలంటే నీవు నిజముగా నిజమైన సత్య స్వరూపమైన పరిశుద్ధాత్మ దేవుడిలో అతకబడి ఆయన ఆత్మలో ఏకమయ్యి ఆయన ఆత్మలో కలిసి ఉండి ఆత్మతోనూ సత్యముతోనూ నువ్వు ఇక్కడ ఆరాధించినప్పుడు ఆ ధ్వని అనేక ఇంటి గడపల్లోకి వెళ్ళి ప్రభావితంగా దూచుకుని వెళ్ళి వారి హృదయాలు దేవుని కార్యము జరగబోతున్నది. గట్టిగా చెప్పాలి, కొట్టి మహిమ పరచండి. కమాన్ గట్టిగా. రీబాబా షాందారా కాలాబా. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఈ శబ్దము కలుగగా, చూడండి, శరీర సంబంధమైన శబ్దము చేయకండి. దేవునికి స్తోత్రం. ఫిజికల్ సౌండ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం. చాలా మంది శరీర సంబంధమైన శబ్దాలు చేస్తూ ఉంటారు, శరీర సంబంధమైన శబ్దంతో ప్రార్థన చేస్తూ ఉంటారు, శరీర సంబంధమైన శబ్దంతో కేకలు వేస్తూ ఉంటారు, శరీర సంబంధమైన శబ్దములతో వారు అది ఇది చేస్తూ ఉంటారు. నీ కేక శరీర సంబంధము కాదు, కానీ ఆత్మ ద్వారా నువ్వు శబ్దము చేసినప్పుడు, ఆత్మతో నువ్వు ఆరాధించినప్పుడు, ఆత్మతో నువ్వు ప్రార్థించినప్పుడు అక్కడ వారు ప్రార్థించగా భూమి కంపించినదని ఉంది. గట్టిగా చెప్పండి, కొట్టండి. కమాన్ గట్టిగా. అది కేక కాదు, శరీర సంబంధమైన ధ్వని కాదు, శరీర సంబంధమైన కేక కాదు. అది దేవుని ఆత్మ చేత వారు కూడుకొని ప్రార్థించగా అప్పుడు వారు పరిశుద్ధాత్మతో నింపబడి వారు ప్రార్థించగా అక్కడ భూమి కంపించినని దేవుని యొక్క మాటలో మనం చూస్తున్నాము. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులారా, కేవలం మనం ఇక్కడిక్కడ కాదు శబ్దాలు చేసేది, మనం ఇక్కడిక్కడ కాదు గోడలను కదిపేది, ఇక్కడిక్కడ కాదు మన మనుషుల్ని గద్దింపజేసేది. కానీ నీవు ఇక్కడ చేస్తున్న ధ్వని కానీ, ఆరాధన కానీ, కేక కానీ, స్తుతి కానీ, ప్రార్థన కానీ ఏది నువ్వు ఇక్కడ చేసినా అది నీ ఊరికి ప్రభావితంగా ఉండాలి. చెప్పాలి గట్టిగా ఆమేన్, గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రాత్రి బాల పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ప్రియులారా, నీవు ఈ రాత్రి నుంచి నీవు ఒక భారము కలిగి ఉండాలి. అయ్యా, నేను మందిరంకి వచ్చి ఇక్కడ నిన్ను స్తుతిస్తే, నేను మందిరంకి వచ్చి నిన్ను ఆరాధిస్తే, నేను మందిరంకి వచ్చి ఇక్కడ భాషలు మాట్లాడితే, నేను మందిరంకి వచ్చి నిన్ను ఇక్కడ గణపరిస్తే, ప్రభువా, నేను చేసే ప్రార్థన ద్వారా, నేను చేసే స్తుతి ద్వారా నా ఊరిలో దేవుని ప్రభావం రావాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. కమాన్ గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కమాన్. దేవుని ఆత్మతో నింపబడిన వారు, ఆత్మతో నింపబడి మీరు ప్రార్థించినప్పుడు, మీరు స్తుతించినప్పుడు, మీరు ప్రార్థించినప్పుడు, ఈ నిజముగా ఆత్మతో స్తుతించినప్పుడు ఇది ఒక బెరాకగా మారబోతున్నది. గట్టిగా చెప్పాలి, కొట్టండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆత్మతోనే ఆరాధింతును, సత్యముతోనే ఆరాధింతును. చెప్తాం. ఆత్మతోనే ఆరాధింతును, సత్యముతోనే ఆరాధింతును. ఆరాధనా 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 ఆరాధనా. చెప్పండి గట్టిగా. ఆరాధనా 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 ఆరాధనా. ఆరాధనా. నీ
నీ ప్రజల కొరకు, నీ ఊరి ప్రజల కొరకు నీకు భారం ఉండాలి, నీకు దుఃఖం ఉండాలి. నశించిపోతున్న వారి పట్ల, దుఃఖములో అనేక మంది పాపములు ఉన్న వారి పట్ల, అనేక మంది వేదనలో బాధలు ఉన్న వారి పట్ల నువ్వు భారం కలిగి వచ్చి నువ్వు దేవుని దగ్గర మొర్రపెట్టి మూలుగలతో ప్రార్థించినప్పుడు, నీవు దేవుని స్తుతించినప్పుడు, నీ ప్రార్థననే కేక ప్రతి గుమ్మములోకి వెళ్ళి వారి హృదయాన్ని తాకబోతున్నది. కమాన్, గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. నీ ఊరిలో అనేక మంది చీకటిలో ఉన్నారు, నీ ఊరిలో అనేక మంది బంధకాలు ఉన్నారు, నీ ఊరిలో అనేక మంది వ్యసనాలతో ఉన్నారు. వారందరినీ విడిపించాలంటే నీ స్తుతి ద్వారా, నీ ప్రార్థన ద్వారా, నీ భక్తి ద్వారా అనేక మంది మారబోతున్నారు. నీ భక్తి నిజాయితీగా ఉండాలి, నీ భక్తి యథార్థంగా ఉండాలి. నీ భక్తి నిజాయితీగా ఉన్నప్పుడు, నీ భక్తి యథార్థంగా ఉన్నప్పుడు, నీ భక్తి వాక్యానుసారంగా ఉన్నప్పుడు నీ ఊరు కూడా దేవుని పాదాల మీద సాగిలపడి యేసే దేవుడిని అంగీకరిస్తారు, యేసే దేవుడిని అంగీకరిస్తారు, యేసే రక్షకుడిని అంగీకరిస్తారు, యేసే దేవుడిని అనేక మంది మారబోతున్నారు. హల్లెలూయా. ఆత్మతోనే ఆరాధింతును, చెప్తాం. సత్యముతోనే చెప్పండి, చెప్పండి. అట్లా ఆత్మతోనే సత్యముతోనే ఆరాధింతును, ఆత్మతోనే ఆరాధింతును, సత్యముతోనే ఆరాధింతును, ఆత్మతోనే ఆరాధింతును, ఆరాధింతును, ఆత్మతోనే ఆరాధింతును, సత్యముతోనే ఆరాధింతును. చెప్పండి, ఆత్మతో. అందరూ పాడాలి, పాడండి, ఆరాధించండి. ఆరాధింతును, సత్యముతోనే ఆరాధింతును. హల్లెలూయా. నిజమైన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు అక్కడ ప్రజలు, జనము గుంపులు గుంపులుగా వచ్చారు. దేవుని స్తోత్రం. గుంపులు గుంపులు రావాలి, జనము రావాలి. ఈ దినాల్లో, చివరి దినాల్లో దేవుని ఆత్మ కుమ్మరించబడతారు. చివరి దినాల్లో మనుషులందరి పైన ఆత్మని కుమ్మరిస్తున్నాడు. దేవుని ఆత్మ మనుషుల పైన ఎంతగా కుమ్మరిస్తే అంతగా జనము గుంపులుగా రావాలి. యేసు క్రీస్తు నామములో గట్టిగా గట్టిగా హల్లెలూయా. కేవలము మా సంఘములో బలముగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మా మధ్యన పరిశుద్ధాత్మ దేవుడు బలంగా ఉన్నాడు, మేము భాషలు మాట్లాడుతూ సంతోషపడుతూ కూర్చోకండి. హల్లెలూయా. అలాగ మిమ్మల్ని బట్టి మీరే సంతోషపడి ఆనందపడి ఉండకండి. కానీ మీరు చేసే ఆరాధన ద్వారా, మీరు చేసే ఆ స్తుతి ద్వారా, మీరు పలికే ఆ స్తుతుల ద్వారా, ఆరాధన ద్వారా దేవుని తెలుసుకుని ప్రజలు ఆయన కొరకు ఆసక్తిని కలిగి వస్తారు. నువ్వు చెప్పకుండా ఆసక్తి కలిగి వస్తారు. గట్టిగా చెప్పండి. నువ్వు మాట్లాడకుండా ఆసక్తి కలిగి పరుగు పరుగున వస్తారు. హల్లెలూయా. అదే దేవుని యొక్క పరిశుద్ధాత్మ, దేవుని యొక్క శక్తి ప్రభావం. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నిన్ను బట్టి దేవుని వాక్యం చెప్తుంది, ప్రజలలోంచి ఏర్పరచబడిన ఒక సూర్యునికి సహాయం చేశాను, ఆయన నిన్ను ఏర్పరచుకున్నాను అంటున్నాడు. నిన్ను ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడంటే కేవలం వచ్చి బైబిల్ పట్టుకుని వెళ్ళిపోయి చప్పట్లు కొట్టి భాషలు మాట్లాడి వెళ్ళిపోవడానికి కాదు. కానీ నీ జీవితము నువ్వు ఆత్మతో నింపబడి నడుస్తూ ఉంటే నీ ద్వారా దేవుని సన్నిధి వెళుతూ ఉంటుంది. ఊరిలోకి బయటికి వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు దేవుని సన్నిధి అలా వెళుతూ ఉండాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎంత మారుమూరులున్నా, ఏక చివరలున్నా, ఎంతో దూరమున్నా అది కాదు. అక్కడ నీకు రోడ్లున్నా లేకపోయినా, నీకు వసతున్నా లేకపోయినా, నీతో దేవుని ఆత్మ ఉంటే అన్నీ ఇక్కడికి వస్తాయి, అన్నీ ఈ గ్రామానికి వస్తాయి, అందరు ఇక్కడికి వస్తారు. దేవుడు ప్రభావంతో, ఆయన శక్తితో వస్తాడు. మీరందరూ కూడా అదేవిధంగా
దేవుని యొక్క ఆత్మతో, సత్యముతో, నిజమైన భక్తితో, నిజమైన ఆరాధనతో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన్ని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ అపోస్తుల కార్యాలయంలో మనం చూసినట్టుగా వారు కూడి ప్రార్థన చేయగా అక్కడ చోటు కంపించినది. దేవునికి స్తోత్రం. చూడండి అపోస్తుల కార్యములో 4వ అధ్యాయంలోకి ఒకసారి మనం చూస్తుండగా వారు అక్కడ సంఘముగా కూర్చుని ప్రార్థిస్తుండగా దేవుడు వారి ప్రార్థన విని వారు చేసిన ప్రార్థన శక్తివంతంగా ఉండి వారి యొక్క ప్రభావితముగా ఉన్నదని వారు ఇక్కడ చెప్పబడుతుంది. చూడండి 31 చదవండి. అపోస్తుల కార్యములు 4:31. వారు ప్రార్థన చేయగా వారు కూడి ఉన్న చోటు కంపించింది. వారు కూడి ఉన్న చోటు కంపించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వారు కూడి ఉన్న చోటు ఎక్కడైతే వారు విశ్వాసంతో కూడి ఉన్నారో, ఎక్కడైతే వారు ఆత్మ సంబంధం కూడి ఉన్నారో, నీ భక్తితోటి, ఆత్మతోటి, సత్యముతోటి నీవు విశ్వాసంతో కూడి ఉండి ప్రార్థన చేస్తే ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా అలాగే దేవుని యొక్క ప్రేమతో కంపించబోతున్నది. హలో, గట్టిగా చెప్పండి ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. నీవు కూడా అలాగే కూడి ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యము కలిగి కూడి ప్రార్థించినప్పుడు ఈ గ్రామములు కూడా అలాగే దేవుని శక్తితో అందరి జీవితాల్లో అలాగ దేవుడు ఆ ప్రాంతాన్ని కదిలించబోతాడు, ఆ ప్రాంతాన్ని తాగుతాడు, ఆ ప్రజల్ని తాగుతాడు. నీ గ్రామంలో ఉన్న ప్రజలు, నీ బిడ్డలు, నీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు, వీరు అందరూ కూడా కేవలము ఒక జాతికి తెగగా కాదు, ఇక్కడ దేవుని కార్యాలు జరిగేది కానీ అందరికీ కావాలా. హల్లెలూయా. ఊరంతా దేవుని రక్షణ పొందాలి, ఊరంతా మారాలి, ఊరిలో ఉన్న ప్రతి ఇల్లు, హల్లెలూయా చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి. అక్కడ పౌలు శీలలు ప్రార్థించగా ఆ యజమానుడు ఆ జైలు అధికారి ఇల్లు అంతా మార్చబడింది వారిని బట్టి. గట్టిగా చప్పట్ల కొట్టండి. దేవుని ఆత్మతో ఉండి ఆరాధించారు, దేవుని ఆత్మతో ఉండి స్తుతించారు, దేవుని ఆత్మతో ఉండి దేవుని గణపరచగా అక్కడ చెరసాలలో ఉన్న ఖైదీలు అలాగే పౌలుతో శీలలు వారు ప్రార్థించగా వారిని బట్టి, వారి మీద ఉన్న అభిషేకమును బట్టి, వారి మీద ఉన్న దేవుని ఆత్మను బట్టి అక్కడ జైలు అధికారి ఆ ఇల్లు అంతా కూడా దేవుని రక్షణ కలిగినారు. గట్టిగా చెప్పండి. కమాన్, గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా. భారం ఉండాలి, జీలు ఉండాలి. ప్రభువా ఈ వారము నాయన తండ్రి తీసుకురండి ప్రభువా. ఎవరిని తీసుకురావాలి? మా పేటల వాళ్ళని, లేకపోతే మా క్రైస్తవుల్ని, లేకపోతే మా కులమ వారిని, నో 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 అన్య జనాంగాన్ని తీసుకుని రండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. అన్య జనాంగాన్ని రక్షణ పొందుట కొరకు దేవుడు పేతురుని ఎన్నుకున్నాడు. కొర్నేలుతో మాట్లాడి పేతురుని పిలిపించు అక్కడ సువార్త చెప్పించు ప్రకటించనగా కొర్నేలు పిలిపించినప్పుడు పేతురు వెళ్ళినప్పుడు అన్య జనాంగం పైన పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి ఏ రీతిగా వచ్చారో అదే రీతిగా దేవుని ఆత్మ దిగి రావడం చూసినాము. గట్టిగా చెప్పాలి కొట్టాలి. గట్టిగా దేవునికి స్తోత్రం. నీ ఊరిలో ఉన్న ప్రజల కొరకు నువ్వు ఛాలెంజ్ కనుక సేవకుడు ఒక్కడే కాదు, అయ్యా నా బిడ్డలు ముట్టయ్యా, కాపాడయ్యా, వారిని ముట్టయ్యా, వారిని ముట్టయ్యా. ప్రతి ఒక్కొక్కరు కూడా సంఘములో ఉన్న ప్రతి ఒక్కొక్కరు కూడా దేవుని చేత మీరు ఏర్పరచబడిన వారు. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఏర్పరచబడ్డారు? వెళ్ళిపోయి సంఘాలు పెట్టండి అని కాదు, వెళ్ళి ఏం చేయాలి? రక్షణ మార్గాలను ప్రకటించండి. దేవుని రాజ్యము సమీపించిందని ప్రకటించి దేవుని సన్నిధికి తీసుకురావడానికి. గట్టిగా చెప్పాలి కొట్ట. ఆమేన్. దేవుని సంఘానికి, దేవుని రాజ్యము కట్టడానికి దేవుడు నిన్ను అభిషేకించాడు. నీ మీద దేవుని అభిషేకం ఎలా ఉంటుంది? హల్లెలూయా చెప్పండి. నీ మీద దేవుని ఆత్మ ఉంటే, నీ మీద దేవుని సన్నిధానం ఉంటే చూడండి అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము. హల్లెలూయా. నీ సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా,
నీ సన్నిధయ్యా. అందరూ చెప్దాం, నీ సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా. మరొకసారి చెప్పండి, నీ సన్నిధయ్యా. గట్టిగా చెప్పండి, సన్నిధయ్యా, సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా. మరొకసారి చెప్పండి, సన్నిధయ్యా, సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా. దేవుని ఆత్మ నీ మీద అల్లాడునప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద నిలిచినప్పుడు, దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఆయన నీ మీద మీ మీద నిలిచి ఉంటాడు. ఆదివారం ఒక్కరోజే రాడు ఆయన, లేకపోతే ఇలాంటి కూటాలప్పుడే కాదు. కానీ ఏ వ్యక్తి ఎప్పుడైతే దేవుని ఆత్మ నిజంగా మీరు పొందిన అభిషేకమో పైనుంచి వచ్చింది, సత్యమే అబద్ధము కాదు, అది మీ మీద నిలుచునని దేవుని వాక్యము చెప్పబడుతుంది. ఏ వ్యక్తి మీద దేవుని అభిషేకం ఉంటారో వారితో దేవుని సన్నిధి ఉంటుంది. నీ సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా. చెప్పండి, సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా. హల్లెలూయా. ఆ దేవుని సన్నిధి ఆ మేడ గది మీదకి రాగానే యెరూషలేమంతా వ్యాప్తిచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు వెళ్ళి వీళ్ళందరూ కూడా మేడ గది మీద మాట్లాడిన వారందరూ వెళ్ళి ప్రతి సందులోకి వెళ్ళి మేము భాషలు మాట్లాడుతున్నాము, మేము పరిశుద్ధాత్మ పొందుకొని ఎవరితో చెప్పలా. వారు విని ఆ శబ్దము ఏమిటి అని విని గుంపులు గుంపులుగా వచ్చారంట. దేవునికి స్తోత్రం. నీ సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా. చెప్పండి, సన్నిధయ్యా, సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా, యేసయ్యా. నీ సన్నిధయ్యా. నీ సన్నిధయ్యా. 19వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయంలో ఇక్కడ పౌలు ఆయన దేవుని సన్నిధానంతో ఉన్నాడు, దేవుని అభిషేకంతో ఉన్నాడు, ఏర్పరచబడినాడు దేవుని చేత. దేవుని తైలాభిషేకం ఆయన పైన ఉంది, దేవుని అభిషేకం ఆయన పైన ఉన్నది కనుక చూడండి అక్కడ ఒక మంచి మాటలు ఉంటాయి. దేవుడు అక్కడ పౌలు చేత 11 చదవండి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించిన. గట్టిగా అందరూ చదవండి, గట్టిగా చదవండి, చదవండి అందరూ గట్టిగా, ఇంకా గట్టిగా వినపట్ల, మరియు దేవుడు పౌలు చేత ఇంకా గట్టిగా, అద్భుతములు మరియు దేవుడు విశేషమైన అద్భుతములు చేయించెను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మరియు దేవుడు పౌలు చేత పౌలు చేత దేవుడు చేయించాడు. గట్టిగా స్తోత్రం, హల్లెలూయా అంటాం. ఓ పనుల దైవజనుడి చేత దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన మీద అదే అభిషేకం అన్నది, నీ మీద కూడా అదే అభిషేకం అన్నది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పేతురు అంటాడు, మన పైకి ఏ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారో అదే రీతిగా అన్య జనాంగం మీద సేమ్ అనాయింటింగ్, సేమ్ అదే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడని పేతురు చెప్తున్నాడు. నీ మీద ఏ అభిషేకం ఉన్నదో, నా మీద ఏ అభిషేకం ఉన్నదో అదే అభిషేకము దేవుడు అందరికీ ఆయన అనుగ్రహించాడు. గట్టిగా చప్పట్ల కొట్టి మహిమ పరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా. చెప్పండి, సన్నిధయ్యా, సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా, సన్నిధయ్యా. Thank you, Jesus. నీ సన్నిధయ్యా. హల్లెలూయా. పౌలు చేత
చేత దేవుడు విశేషమైన అద్భుతములు చేయించెను. నీ ద్వారా కూడా, నీ ప్రార్థన ద్వారా, నీ భక్తి ద్వారా, నీవు జీవించే విశ్వాసము ద్వారా, నీవు కూడా, నీ ద్వారా కూడా దేవుడు విశేషమైన కార్యాలు చేయగలడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. చప్పట్ల కొట్టి దేవుని మహిమపరచండి గట్టిగా. నీ ద్వారా కూడా దేవుడు అటువంటి విశేషమైన అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు ఆయన చేయగలడు. యోహాను సువార్త 14వ అధ్యాయము. థ్యాంక్ యూ జీసస్. ఓరి మనమ శాంతార బాబా యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా. 12 చదవండి, 12 నుంచి చదవండి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. చూడండి, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనక, గట్టిగా చదవండి ఇంకా, నేను చేయు క్రియలు. ఎవరో పౌలు గారు అన్నారా, బెన్నిహీని గారు అన్నారా, లేకపోతే ఓన్లీ పేతూరు గారు అన్నారా, ఓన్లీ మీ పాస్టర్ గారు అన్నారా, లేకపోతే నన్ను అన్నారా? మళ్ళీ చదవండి మాట గట్టిగా గట్టిగా గట్టిగా. నేను చేయు క్రియలు. హల్లెలూయా. మీరందరూ విశ్వసిస్తున్నారా? చెప్పండి గట్టిగా చెప్పండి. ఎవరు యందు విశ్వసిస్తున్నారు? ఎవరైన పేరు? నజరేయుడైన యేసు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చెప్పండి, దేవునికి స్తోత్రం. యేసయ్యా, 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 యేసయ్యా. పిలవండి, చెప్పండి. యేసయ్యా, 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 యేసయ్యా. మరొకసారి చెప్పండి. యేసయ్యా, యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, రిబాలా సందారా. యేసయ్యా, యేసయ్యా. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసమించువాడు చేయును. హల్లెలూయా. విశ్వాసంగా నమ్మి వస్తున్నారు ఇక్కడ. అందరూ విశ్వాసులే. దేవుని స్తోత్రం. ఎంతోమంది విశ్వాసులు ఉన్నారు ఇక్కడ, నమ్మి వస్తున్నారు యేసయ్యని. హల్లెలూయా. ఎందుకు వస్తున్నారు? పాస్టర్ గారిని సంతోష పెట్టడానిక, లేకపోతే సంఘాన్ని నింపడానిక? దేవుని యందు విశ్వసిస్తున్నారు గనుక, నీవు నమ్మి విశ్వసి, నీ యందు దేవుని క్రియలు జరుగుతాయి. గట్టిగా చెప్పండి, కొట్టండి గట్టిగా. హల్లెలూయా. చిన్న చిన్నవి కాదు, గొప్ప క్రియలు జరుగుతాయి, పెద్ద క్రియలు జరుగుతాయి, అద్భుత క్రియలు నీ ద్వారా జరుగుతాయి. గట్టిగా. నీ ద్వారా గొప్ప కార్యాలు, పెద్ద కార్యాలు, అద్భుత కార్యాలు జరుగుతాయి. నా యందు విశ్వసించిన వాడు ఏం చేస్తున్నాడు? నాకంటే మరి 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 గొప్పవి, మరీ గొప్పవి. వారు నమ్మారు గనక, విశ్వసించారు గనక, వారు విశ్వసించి ప్రార్థించగా వారు కూర్చున్న చోటు కంపించింది. దేవునికి స్తోత్రం. వారు నమ్మి విశ్వసించి స్తుతులు స్తోత్రాలు చెల్లించారు గనక చెరసాలలో తలుపులు బదలాయను. హల్లెలూయా. సంకెళ్ళు తెగిపోయెను, ఖైదీలు అందరూ రక్షించబడెను. అయ్యి గొప్ప క్రియలు, అద్భుత క్రియలు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆమేన్. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఓ దేవుడు నాకు కారు ఇచ్చాడండి, అద్భుత క్రియలు. ఓకే, దేవుడు ఇస్తాడు, మంచి కారు ఇస్తాడు, ఏమైనా ఇస్తాడు. హల్లెలూయా. ఓ దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడండి, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా ఫర్ ద హౌస్. హల్లెలూయా. ఇల్లు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. దేవుని స్తోత్రం. నీ ద్వారా ఆత్మ కార్యాలు జరగాలి. హల్లెలూయా చెప్పండి. నీ ద్వారా, సంఘము ద్వారా, నీ ప్రార్థన ద్వారా, నీ విశ్వాసం ద్వారా, నీ ఊరిలో
ప్రజల జీవితాల్లో అద్భుత కార్యాలు జరగాలి, విశేషమైన కార్యాలు పౌలు చేత దేవుడు జరిగించినట్టుగా నీ ద్వారా కూడా దేవుడు చేయాలి. కమాన్, గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇంకా ఇంకా హల్లెలూయా. విశేషమైన, మళ్ళీ రండి అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 11 చదవండి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించాడంట. దేవునికి స్తోత్రం. నేను కొన్ని సంవత్సరాల క్రితం మా ఊర్లో, అంటే నేను ఉండే రెసిడెంట్ మా ఊర్లో, వేరే దేశంలో, నేను ఇండియాలోని అక్కడక్కడ ఉంటా. సో అక్కడ మేముండే గ్రామంలో అందరూ క్రైస్తవులే. అక్కడ క్రైస్తవులు ఎక్కువ ఉంటారు. అంతేకాకుండా మరి టర్కీ దేశం నుంచి వచ్చిన కొంతమంది ముస్లిమ్స్ కూడా ఆ ఊరిలో ఉన్నారు. వీరందరూ కూడా ఆరాధించడానికి వాళ్ళకి ఇక్కడలాగా మసీదులు అవి ఉండవు. కానీ ఆ ఊరిలో కొంతమంది ముస్లిమ్స్ కలిసి మనం ఇక్కడ ఒక మసీదు కట్టుకుందాం, ఒక మసీదు నిర్మించుకుందామని పర్మిషన్ కొరకు వారు గవర్నమెంట్ అక్కడ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మరి అప్లికేషన్ ఫిల్ చేసి చేయాలి. ఇక్కడ వస్తే మనం ఎక్కడ పడితే అక్కడ కట్టేస్తాం. అక్కడ అలా ఉండదు. పర్మిషన్ ఇస్తేనే ఇల్లు కట్టుకోవాలి, పర్మిషన్ ఇస్తేనే ఏదైనా కట్టాలి. అలా సిస్టమేటిక్గా ఉంటుంది ఇక్కడ. సో వీరందరూ కూడా వెళ్ళి ఆ ఇల్లు కట్టాలని, ఆ మసీదు కట్టాలని వాళ్ళు పిటిషన్ పెట్టినప్పుడు అది లోకల్ బోర్డులో అది డిస్కషన్ చేస్తారు. అప్పుడు ఆమోదిస్తారు. ఇదంతా కూడా మరి అక్కడ బోర్డులో ఉన్న నెంబర్కి ఒక అతను తెలిసింది. ఆయన మా ప్రార్థన గుంపులోకి వస్తాడు. మేము ఉద్యమం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. జర్మనీలో ఉద్యమం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన వచ్చి ఇలాగా ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ ఏమిటంటే, ఇలాగ మన ఊర్లో ఎవరో మసీదు కట్టాలనుకుంటున్నారు అని చెప్పినప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ మాట వినగానే దేవుడు వాక్యము నాకు గుర్తొచ్చింది. వారు కూడి ఉండగా అద్భుతం చేసావు ప్రభా, వారితో నీ సన్నిధి ఉంది ప్రభా, పౌలు చేత విశేషమైన కార్యాలు చేయొచ్చు తండ్రి. నీ యందు విశ్వసిస్తే నాకన్నా క్రియలు చేస్తావు ప్రభా. యేసు క్రీస్తు నామములో ఈ గ్రామంలో నన్ను పెట్టావు గనక, నన్ను ఎన్నుకున్నావు గనక, నన్ను అభిషేకించావు గనక, నేను ఒక పర్పస్ తోటి, ఒక ఉద్దేశంతో ఈ ఊర్లో ఉన్నాను. దేవునికి స్తోత్రం. నీవు ఈ ఊర్లో ఉన్నావంటే దేవుడు నిన్ను ఒక ఉద్దేశంతో పెట్టాడు ఇక్కడ. దేవుని స్తోత్రం. ప్రజలలోంచి ఏర్పరిచి ఆయన నిన్ను ఇక్కడ పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆరాధనా 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 చెప్పండి. ఆరాధనా 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 ఆరాధనా. హల్లెలూయా. ఆ మాట వినగానే, ఆ మాట నా చెవిని పడగానే నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నన్ను రోషంతో పైకి లేపినారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని ఆత్మ నా మీదకి రాగా, ఆత్మతో నేను ఉన్నప్పుడు, మాట నేను విన్నప్పుడు నాలో ఒక రోషము పుట్టింది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రభువుకి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, న్యాయాధిపతులు 13వ అధ్యాయము 25 చదవండి ఒకసారి. న్యాయాధిపతులు గ్రంథములోంచి 13వ అధ్యాయం 25 చదవండి ఒకసారి. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎస్తయేలుకును మధ్యనున్న మహనేదానులో అతని రేపుటకు మొదలు పెట్టెను. దేవునికి స్తోత్రం. నీలో దేవుని ఆత్మ ఉంటే నిన్ను మండిస్తూ ఉంటాడు ఆయన. నీలో నిన్ను రేపుతూ ఉంటాడైనా, అగ్నితో మండిస్తూ ఉంటాడైనా, రోషంతో నిలబెడతాడైనా. నీలో అభిషేకం అంటే నీవు దావీదు వలె ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆయన పక్షాన నిలబడతావు.
దేవునికి స్తోత్రం. నీలో నిజంగా అభిషేకం అంటే ఈ ఊరు కొరకు నిలబడతావు, నశించిపోతున్న వరకు నిలబడతావు, చనిపోతున్న బంధకాలు ఉన్న వరకు నిలబడతావు, అనేక బంధకాలు చీకట్లు ఉన్న వరకు దేవుని సువార్తను ప్రకటిస్తావు. గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుని ఆత్మ నీ మీద ఉంటే నువ్వు మండపడతావు. దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు నీ గుండె బదలు కొట్టుకుంటావు. ప్రభా, ఒక్క ఆత్మని నీ వారము గుడికి తీసుకురావయ్యా. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీలో దేవుని ఆత్మ మండిస్తూ ఉంటే, నీలో దేవుని ఆత్మ నిన్ను మండిస్తూ ఉంటే, ప్రభువా ఈ వారంలో దేవుని కార్యం జరగాలి ఏదో రీతిగా. నేను వెళ్తుండగా ఎవరొకరు అన్యులు చూసి, అమ్మా మా కొరకు ప్రార్థన చేయండి అని అడగాలి. లేకపోతే మీ గుడికి వస్తాం మేము, మా రోగాలు పోవాలి, మా జబ్బులు పోవాలి, ఇలాగ మేము బాధపడుతున్నాం, ఈ బాధలు ఉన్నాం, ఈ దుఃఖాలు ఉన్నాం, ఈ వేదన ఉన్నాం, మా కొరకు ప్రార్థన చేయండి అని నిన్ను అడగడానికి వారి మనసు హృదయం తెరవాలంటే నీ మీద దేవుని ఆత్మ ఉంటే నిన్ను వారు చూడగా వారి హృదయము కోసుకుంటుంది, నొచ్చుకొని నీతో మాట్లాడతారు. గట్టిగా చప్పట్ల కొట్టండి, కమాన్ గట్టిగా. కేవలం గుడికి వచ్చి గుళ్ళో మాట్లాడి, గుళ్ళో భాషలు మాట్లాడి, గుళ్ళో మనం దొల్లేసి కేకలేసి వెళ్ళిపోయి ఏమి కింత కూడా జరగకపోతే ఐ డోంట్ బిలీవ్ దాట్. నువ్వు నడుస్తున్నా సరే, నువ్వు ఈ ఊరు నుంచి ఇక్కడ ఉన్నావు, ఇక్కడ నుంచి ఆ ఊరు ఆ రోడ్డు అంతా వెళ్ళాలి. ఎంతమంది నిన్ను చూస్తారు? హల్లెలూయా. నీ నడకలో నీ యొక్క నడుస్తుంటేనే, నువ్వు వెళ్తుంటేనే నీతో దేవుని సన్నిధి వస్తుంది. హల్లెలూయా చెప్పండి. నీ సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా, చెప్పండి. నీ సన్నిధి, సన్నిధయ్యా, నీ 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 సన్నిధయ్యా. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పౌలు చేత దేవుడు విశేషమైన, చెప్పండి, చేయించాడు. దేవునికి స్తోత్రం. పౌలు చేత దేవుడు ఏ అద్భుతాలు? విశేషమైన అద్భుతాలు చేయించెను. అతని చదవండి. అతని శరీరముకు తగిలిన చేతి గుడ్డలైనను నడి కట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయెను. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు, చూడండి, అతడు నడుస్తుంటే అతడికి ఈవెన్ అతని శరీరముకు తగిలిన చేతి గుడ్డలైనను నడి కట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచిపోయెను. చూడండి, రోగములు వారిని, చెప్పండి గట్టిగా, రోగములు వారిని. అటువంటి శక్తి నీ మీద ఉంటుంది, అటువంటి దేవుని ప్రభావము నీ మీద అభిషేకం అంటే నువ్వు ఏమీ చెయ్యకుండానే నువ్వు నడుస్తూ ఉంటే చాలు, ఆ ఊర్లో దెయ్యాలు పారిపోతాయి. గట్టిగా చప్పట్ల కొట్టండి, చెప్పండి గట్టిగా. మా ఊర్లో నేను ఉండే సందులో జర్మనీలో ఒక ఆవిడ ఉండేది. ఆవిడ ఒకసారి ప్రార్థన చేస్తే గల్లం, ఎవరో ప్రార్థన చేయడం పిలిస్తే ఆమె చెప్తుంది, మీరు అలా నడుస్తూ ఉంటే నాకు భయం వేసేస్తూ ఉంటుంది, మిమ్మల్ని చూస్తే భయం వచ్చేసి దాక్కుంటానంటది. ఏమ్మా ఎందుకు దాక్కుంటే ఏమో తెలియదని. ఆ దురాత్మ, ఆమెలో ఉన్న దురాత్మ, ఆ దైవజనుడు అలా నడుస్తూ ఉంటే ఆ దెయ్యము వణికిపోతూ ఉంటుంది. తర్వాత ప్రార్థన చేస్తే ఆమెకి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. ఆమె చెప్పిన తర్వాత ఎట్లాగా మీరు నడుస్తూ ఉంటే నాకు భయం వేస్తుందని, మిమ్మల్ని చూస్తే నాకు భయము, చూడలేని మిమ్మల్ని అంటుంది. ఎందుకు నాకు తెలుసు, ఎందుకు చూడలేవా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా, చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే తెలుసు అతనిలో ఉన్న దేవుని ఆత్మ ఉంది. చూడండి, అక్కడ పౌలు చేత దేవుడు విశేషమైన అద్భుతాలు చేశారు. అంతేకాకుండా 18కి రండి ఒకసారి. 18
విశ్వసించిన వారు అనేకులు తాము చేసిన వాటిని ఒప్పుకున్నారంట. దేవునికి స్తోత్రం. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు. ఎవరు గుడికి వెళ్ళేవారా? ఆ గుడికి ఈ గుడికి వెళ్ళేవారా? లేకపోతే క్రైస్తవులనే చెప్పండి. మాంత్రికులు చెప్పండి. మాంత్రికులు అనేకులు తెచ్చి అందరి ఎదుట నీ మీద ఉన్న అభిషేకం ఇతరులని ప్రభావితం చేయాల. హలో చెప్పారంటే ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం. దేవుని అభిషేకం అంటే ఏమనుకుంటున్నారు పిల్లరా? ఆయన అభిషేకం అంటే ఏదో మనము గోడల మధ్యన ఉండి కేకలు వేయడం కాదు. అభిషేకం అంటే నీ ఊరు ప్రజలు కూడా గుంపులు గుంపులుగా వచ్చేస్తారు. అటువంటి అభిషేకము, పరలోక అభిషేకము నీ మీద దిగితే ఆ యెరూషలేములో ప్రజలు వచ్చినట్టు వస్తారు. అలాగా వస్తారు గుంపులు గుంపులుగా. గట్టిగా చెప్పండి, కొట్టండి గట్టిగా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మాంత్రికులు చదవండి. మాంత్రికులు అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములను తెచ్చి అందరి ఎదుట కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వేళ 50,000 వెండి రూకలాయను. తర్వాత ఇంత ప్రభావముతో చెప్పండి గట్టిగా, ఇంత చెప్పండి గట్టిగా, ఇంత ప్రభావముతో. ఏమిటి చెప్పండి, చదవండి. దేవుని వాక్యము, ప్రభు వాక్యము వ్యాపించెను. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, కొట్టండి. ఎంతవరకు వ్యాప్తించింది దేవుని వాక్యం? ఎంతమంది భాషలు మాట్లాడుతున్నారు ఇక్కడ? ఎంతమంది అన్ని భాషలతో మాట్లాడి మీరు దేవుని స్తుతిస్తున్నారు? ఎంతవరకు ప్రభావితంగా వ్యాప్తించింది నీ ఊరిలో, నీ గ్రామంలో? ఎంత ప్రభావంగా పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా కదలించబడుతున్నాడు? నీ సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా. చెప్పండి చెప్పండి అందరి సన్నిధి, సన్నిధయ్యా, సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా. పౌలు గారు అభిషేకంతో అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఆయన దేవుని సువార్త ప్రకటించినప్పుడు, ఆయన అక్కడ సంచరించినప్పుడు, ఆయన అక్కడ ఉన్నప్పుడు, అదే ఆత్మ, అదే దేవుని అభిషేకము నీ పైన కూడా నా పైన కూడా దేవుడు కుమ్మరించాడు. చెప్పండి ఆమేన్, చెప్పండి ఆమేన్. అదే అభిషేకంతో పౌలు వలె మీరు ఉంటే, అందుకనే పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలిన ప్రకారం మీరు కూడా నన్ను పోలి, హల్లెలూయా, నన్ను పోలి నడుచుకోండి. అయ్యో నేను ఆయనకిలాగా ఉంటాను, ఆయనకిలాగా ఉంటాను, ఆ దైవజనులాగా ఉంటాను, ఈ దైవజనులు నా కోరికలు ఉంటాయి. ఆ దైవజనులకు నడుస్తున్నావా? ఆ దైవజనులకు శక్తితో వెళ్ళగలుగుతున్నావా? ఆ దైవజనులుగా దేవుని ప్రభావితాలుగా, అయ్యో నా ఫేవరెట్ దైవజనుడు, ఆయన స్టేటసే పెట్టుకుంటాను, ఆయన వాక్యాలే వింటాను, ఆయన మాటలే వింటాను అని నువ్వు ముచ్చట పడుతున్నావు. నీవు ఆయన వలె దేవుని శక్తితో నువ్వు నడవగలుగుతున్నావా? ఆయన వల్ల నువ్వు దేవుని శక్తిని తీసుకెళ్ళగలుగుతున్నావా? ఎవరినో చూసి ముచ్చట పడడం కాదు, ఎవరినో చూసి ఊరేగడం కాదు, కానీ నిన్ను దేవుడు ఊరేగిస్తాడు అభిషేకంతో. గట్టిగా గట్టిగా చెప్పండి, కొట్టండి గట్టిగా. పౌలుని దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. ఎందుకని? ఆయన దేవుని అభిషేకంలో నిలిచున్నాడు, దేవుని పోలి ఉన్నాడు గనక.
క్రీస్తుని పోలి ఉన్నాడు గనక, క్రీస్తుని పోలి సంఘము ఉంటే, సంఘము దేవుని పోలి ఉంటే, సంఘములో బిడ్డలు దేవుని పోలి నడుచుకుంటే వారు కూడా యేసు క్రీస్తు వారు అన్నారు. అందుకనే నేను చేసిన క్రియలు నా ముందు విసుచున్నాడు, మరీ ఎక్కువగా నాకంటే చేస్తాడు. హల్లెలూయా. నీ సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా. చెప్పండి చెప్పండి, సన్నిధి. నీ సన్నిధయ్యా, 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 నీ సన్నిధయ్యా. హల్లెలూయా. నేను ఈ సీజన్లో ఇండియాలో ఉంటే స్నానం చేసేస్తాను, ఎందుకంటే నా బాడీకి అడ్జస్ట్ అవ్వలేదు. అయినా దేవుని కొరకు అన్నీ వదులుకొని ఈ భారతదేశంలో అన్ని మంచి వదులుకొని వచ్చి సేవ కొరకు ఇక్కడ సాక్రిఫైస్ చేస్తున్నది. దేవుడు అంటే ప్రేమ, నాకు ఇష్టము. ఎందుకంటే అభిషేకం నన్ను ఒప్పింపనివ్వదు వెళ్ళిపోవడానికి. ఏదో ఒకటి చేయాలి దేవుని కొరకు, నా దేశంలో ఏదో ఒకటి చేయాలనే ఆశ నాకు. అందుకనే అన్నీ విడిచిపెట్టి, బిడ్డల్ని, భార్యని, అందరిని విడిచిపెట్టి, మంచి దేశాన్ని విడిచిపెట్టి ఇక్కడ ఆ ఊరిలోని, ఈ గ్రామాల్లో, ఆ సందులో, ఈ సందులో తిరుగుతూ ఉంటా. ఎంత ఆనందం అంటే దేవుని సేవ చేస్తే. గట్టిగా చెప్పండి కొట్టండి, హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. ఆనాడు మాకు ఊర్లో అలా చెప్పినప్పుడు నాలో రోషం వచ్చింది. మా స్నేహితుని అడిగాను, ఎక్కడ ప్లేస్, ఎక్కడ మసీదు కడతారో తెలపండి అన్న. వాళ్ళ ప్లేస్ ఎక్కడో చెప్పారు. ఆ రోజు ఉపవాసం ఉన్నా, ప్రార్థించా, ప్రభా నన్ను ఇక్కడ ఊర్లో పెట్టావు, ఈ ఊర్లో నన్ను ఇక్కడ నిలబెట్టావు, ఒక ఉద్దేశంతో నన్ను ఇక్కడ తీసుకొచ్చావు, ఒక ప్రణాళికతో నన్ను ఇక్కడ తీసుకొచ్చా కనుక నేను ఇక్కడ ఉంటుండగా ప్రభా, నేను ఇక్కడ జీవిస్తుండగా నీ సేవకుడిగా నేను ఉన్నాను కనుక నేను ఇక్కడ ఈ భూమి మీద నేను ఏది బంధిస్తానో అది పరలోకంలో బంధిస్తానని చెప్పినట్టుగా అధికారం ఇవ్వండి ప్రభు అని అడిగాను. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, అధికారం ఇవ్వయ్యా. ప్రార్థించి అధికారంతో వెళ్ళా, ఆ స్థలంలో నిలబడ్డా. ఆ స్థలం నుంచి ఒకటే చెప్పాను, నజరేతుని యేసు క్రీస్తు నామములో ఎనీ ఇస్లామిక్ స్పిరిట్ యు ఆర్ నాట్ వెల్కమ్ టు మై సిటీ. హల్లెలూయా. ఏ ఇస్లామిక్ స్పిరిట్ నీవు నా ఊరిలోకి రావడానికి నీకు అనుమతి లేదు. దట్ ఈస్ ద అనాయింటింగ్, విల్ స్పీక్ లైక్ దట్. హల్లెలూయా చెప్పండి, గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని అభిషేకంతో చెప్పా, యు ఆర్ నాట్ వెల్కమ్ టు మై విలేజ్. ఆమేన్. దేవునికి భయమా? గట్టిగా హల్లెలూయా చెప్పండి. కమ్ ఆన్, గట్టిగా. నీ సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా, మరొకసారి నీ సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా చెప్పండి, సన్నిధయ్యా, సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా. థ్యాంక్ యూ లార్డ్. నీ సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా. థ్యాంక్ యూ లార్డ్. నీ సన్నిధయ్యా, మరొకసారి సన్నిధయ్యా, సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా. యెషయా గ్రంథము 22వ అధ్యాయము. యెషయా గ్రంథము 22వ అధ్యాయము. థ్యాంక్ యూ జీసస్. 22 చదవండి. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును మూయజాలడు. హల్లెలూయా. అతడు తీయగా ఎవడు మూయజాలడు. పాడండి. అతడు తీయగా ఎవడు
తీయజాలడు. మరి చెప్పండి, అతడు తీయగా ఎస్ ఎవడును తీయజాలడు. అతడు ముయ్యగా ఎవడును ఎస్ తీయజాలడు. ఆమేన్. చెప్పండి ఆమేన్. అతడు తీయగా ఎవడును ముయ్యజాలడు. అతడు ముయ్యగా ఎవడును తీయజాలడు. మళ్ళీ గట్టిగా అందరు చెప్పండి. అతడు ఎవడును మూయజాలడు. అతడు మూయగా ఎవడును తీయజాలడు. అతడు తీయగా ఎవడు జాలడు. అతడు ముయ్యగా ఎవడు తీయజాలడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పండి. గట్టిగా ఆమేన్ చెప్పండి. గట్టిగా ఆమేన్. అటువంటి అధికారము దేవుని ప్రజలకు ఇస్తాడు. ఆయన దేవుడు ఇస్తాడు. ఆ స్థలంలో నిలబడి చెప్పాను, యేసు నామములో ఈ ఊరిలోకి ఈ గ్రామంలోకి నీవు రావడానికి అధికారం లేదు అని మూసివేశాను. దగ్గరగా సుమారు 7 సంవత్సరాల పైన అవుతుంది. నీకు మా ఊరు పేరు చెప్తాను, గూగుల్లో ఎత్తుక్కోండి, అక్కడ ఏ మసీద్ ఉందో లేదో తెలిసిపోతుంది. ఇప్పుడు చాలా ఈజీ పట్టుకోవడం అన్నీ కూడా. ఇప్పుడు వరకు ఆ ప్లేస్లో ఏ మసీదు కూడా నిర్మించలేదు. గట్టిగా చప్పట్ల కొట్టి గట్టిగా కమాన్ గట్టిగా హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు విశేషమైన అద్భుతాలు చేయించే దేవుడు. నీ మీద దేవుని అభిషేకం ఉందంటే గుడిలో ఊగడం కాదు, గుడిలో కదిలించడం కాదు, గుడిలో షేకింగ్ చేయడం కాదు. నువ్వు బయటికి అభిషేకంతో వెళితే ఊరు కంపించబడాలి. ఊరు కంపించబడాలి. ఊరిలో ఉన్న ప్రజలు కంపించబడాలి. ఊరున్న ప్రజల హృదయాలు కదలాలి. ఊరున్న గ్రామంలో హృదయాలు మండబడాలి. వారి హృదయాలు నొచ్చుకొని దేవుని అంగీకరించాలి. కమాన్ గట్టిగా చెప్పండి. ఆపండి ఈ భక్తి, ఆపండి ఈ భక్తి. గోడల మధ్యన భక్తి ఆపండి. హల్లెలూయా. గోడల మధ్యన భక్తి కాదు మనకు కావాల్సింది. దేవుని వాక్యం ఎలా వ్యాపించింది మళ్ళీ చదవండి. అపోస్తుల కార్యములు 16లో అక్కడ మంచి మాట మళ్ళీ చదవండి. ఆ మాట చివరిని దేవునికి స్తోత్రం. చదవండి. ఇంత ప్రభావంతో 19 ప్రభు వాక్యము 20 ఇంత ప్రభావంతో ఎవరి దేవుని వాక్యము ప్రభు వాక్యము. హల్లెలూయా. అనేక ప్రసంగాలు ఉంటాం, బలంగా కుర్తి భయంకరంగా ప్రసంగాలు వింటూ ఉంటాం. వినండి. విని ఏమవ్వాలి? మీరు ఆ వాక్యాన్ని పట్టుకుని వెళ్ళాలి. హల్లెలూయా. ఆ వాక్యాన్ని పట్టుకుని వెళ్ళాలి. ఆ వాక్యాన్ని మీరు చాటించాలి. ఆ వాక్యాన్ని మీరు ప్రకటించాలి. ఆ వాక్యాన్ని మీరు ఇతరులకి బోధించాలి. ఏమని? యేసే రక్షకుడు నీ పాపాల కొరకు మరణించాడు అని నమ్ముకొని ఒక్క మాట చెప్పెళ్ళిపో, దేవుడి కార్యం జరిగిపోతుంది. గట్టిగా చెప్పండి కొట్టండి. నీకు అవకాశం దొరికితే, ఇంత ఛాన్స్ దొరికితే చెప్పు యేసు కొరకు. నీ పనిలో, నువ్వు పొలంలో ఊడ్పునొచ్చున్నా, పొలం పంటలున్నా, గడ్డి మోస్తున్నా, ఈ ఊరంటే వెళ్తున్నా, నువ్వు అలాగా గడ్డి మావ పట్టుకోండి. ఆరాధనా 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 ఆరాధనా. The presence of God will come with you. Hallelujah. దేవుని సన్నిధి అలాగ నీతో వస్తాడు. నువ్వు చెప్పక్కర్లేదు. నువ్వు డంపట్టుకుని యేసు నమ్మండి, యేసు నమ్మండి అనక్కర్లేదు. నీ సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా. ఆత్మలో ఉండి ఆత్మతో నువ్వు అలాగ నడుస్తూ ఉంటే, దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఉంటే, దేవుని వాక్యము చెప్తున్నది సత్యము ప్రజల్ని స్వతంత్రం చేస్తుందంట. గట్టిగా చెప్పండి. గట్టిగా 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 హల్లెలూయా. గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి.
నువ్వు సత్యముతో నడిస్తే, సత్యముతో ఆరాధిస్తే, దేవుని వాక్యం దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతో ఆరాధించండి. నువ్వు ఆత్మతోనే ఆరాధింతును, సత్యముతోనే ఆరాధింతును, ఆత్మతోనే ఆరాధింతును, సత్యముతోనే ఆరాధింతును, ఆత్మతోనే సత్యముతోనే ఆరాధింతును, ఆత్మతోనే ఆరాధింతును, సత్యముతోనే ఏమి జరిగింది బెరాకా లోయలో? అక్కడ పేరు పెట్టినారు. ఏమి జరిగింది అక్కడ? వారు ఏం చేశారు? ఆరాధన. అంతే, జస్ట్ సింపుల్ వర్షిపింగ్ లార్డ్, అంతే. హల్లెలూయా. నువ్వేమి చేయక్కలేదు. నువ్వు సంతకెళ్తున్నా, నువ్వు బండి నడుపుతున్నా, ఏమి వెళ్తున్నా, అలాగా నువ్వు ఆరాధన ఆరాధన ఆరాధన. థ్యాంక్ యూ లార్డ్. ఆరాధన ఆత్మతోనే ఆరాధింతును, సత్యముతోనే ఆరాధింతును, ఆత్మతోనే ఆరాధింతును, సత్యముతోనే ఆరాధింతును, ఆత్మతోనే ఆరాధింతును, సత్యముతోనే ఆరాధింతును, ఆత్మతోనే ఆరాధింతును, సత్యముతోనే ఆరాధింతును. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా. హల్లెలూయా. దేవుడిని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ప్రజలలోంచి ఏరుకుని ఏర్పరచబడిన ఒక సూర్యుకి సహాయం చేసి అతను నేను నా పరిశుద్ధ తైలంతో అభిషేకించాను. హల్లెలూయా. అభిషేకించాడు. అభిషేకించిన దావీదు అలాగే గొలియాతును కొట్టగలిగినప్పుడు ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఊరిలో దేవుని మేలు చూడాలి. నీ ఊరిలో ఉన్న ప్రజలందరూ రక్షించబడాలా, అందరూ మారాలంటే నీవు సత్యముతో, నీతితో, భక్తితో, యథార్థమైన భక్తితో దేవుని ఆరాధించి నీ నడక, నీ నడవడక, నీ ప్రవర్తన, నిన్ను చూచిన వారు నిన్ను బట్టి దేవుని యొద్దకు వస్తారు. గట్టిగా చెప్పండి. గట్టిగా రావాలి. క్రీస్తును పోలి ఉండాలి, క్రీస్తుని కలిగి ఉండాలి. దేవుని యందు ఉన్నవాడు, క్రీస్తుని ఉన్నవాడు నూతన సృష్టి అని చెప్పినట్టుగా దేవుడిని నువ్వు రక్షణ పొందిన నువ్వు సృష్టి, నూతన సృష్టి అవుతుంది. ఏమిటి ఆ నూతన సృష్టి అంటే? గుంపులుగా నిన్ను వచ్చి చూస్తారు. హల్లెలూయా. గుంపులుగా వచ్చి అక్కడ నూతన సృష్టి జరిగింది. ఆ మేడగది పైన ఒక కొత్త క్రియ జరిగింది. ఆ మేడగది పైన నూతనమైన జరిగింది. ఎన్నడూ ఎప్పుడు వినలేని మాటలు విన్నారు, ఎన్నడూ ఎప్పుడు వినలేని భాషలు విన్నారు. వారు భాషల్లో మాట్లాడుతూ విన్నారు. అద్భుతంగా గుంపులుగా చూడడానికి వచ్చారు. వచ్చి ఏమయ్యారు? గట్టిగా చెప్పండి. ప్రభువుకి మహిమ ఘనత కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. చూడండి 41 అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38 నుంచి చదవండి. 38 నుంచి 41 వరకు చదవండి. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అప్పుడు మీరు
పరిశుద్ధాత్మ అను వరం పొందుదురు. వరమును పొందుతారు. తర్వాత ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు ఏ దినమందు? ఆ పెంతెకొస్తు దినమందు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్న దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి. 3,000 మంది. నువ్వు పరిశుద్ధాత్మని పొందుకున్నావు. ఎన్ని వేల మంది నీ ద్వారా మార్చగడినారు? పరిశుద్ధాత్మను పొందుకుని భాషలో మాట్లాడుతున్నావు, నీ ద్వారా ఎంతమంది మారగలిగినారు? హల్లెలూయా. నీ ద్వారా ఎంతమంది మారగలిగినారు? దేవుని వాక్యం చెప్తుంది, ఆయనను పరిశుద్ధాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు, మీరు నాకు భూ దిగంతముల వరకు సాక్షులై ఉందురు. హల్లెలూయా. గట్టిగా చప్పట్ల కొట్టి హల్లెలూయా. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. జించుమించు 3,000 మంది. ఎన్ని వేల మంది ఈ ఊర్లో నాకు తెలియదు. చేర్చబడిరి. ఎన్ని వేల మంది ఉన్నారు ఈ ఊర్లో నాకు తెలియదు. లెక్కట్టారు ఎప్పుడైనా? జనాభా లెక్కన తెలిసే పోనీ మీకు చెప్పండి. అబ్బే మనకెందుకు? రావడము, పొందుకోవడము, అలెలు అనడం, వెళ్ళిపోవడమే అంతే. నా ఊర్లో ఎంతమంది ఉన్నారు? నా ఊర్లో ఎన్ని కుటుంబాలు రక్షణ లేదని ఎప్పుడైనా రాసుకున్నావా? రాసి ప్రార్థన చేసావా? కమాన్. హల్లెలూయా. ఓ సూపర్ పరిశుద్ధ పీపుల్ లాగా ఉంటారు గుడిలో మట్టికి. హోలీ పీపుల్. దేవుని ఆత్మ నీలో ఉంటే, ప్రభు ఎప్పుడైనా అపోస్తలుల కార్యం చదివినప్పుడు నీలో మండబడ్డావా? ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఇంచుమించు 3,000 మంది. నా ఊర్లో ఎంతమంది ఉన్నారు ప్రభా? నా ఇరుగు పొరుగు వారు ఎంతమంది ఉన్నారయ్యా? మీ ఊరు కొరకు, నీ గ్రామం కొరకు కన్నీటితో నువ్వు ఆత్మతో నింపబడినప్పుడు రోదిస్తావు, మూలుగలతో ఏడుస్తూ విజ్ఞాపన చేస్తా. కాలు ఇరిగిందయ్యా, నడుమిరిగిందయ్యా, డబ్బు లేదయ్యా, ఇల్లు లేదయ్యా. ఇది కాదు ఏడవడం. మండించయ్యా నీ ఆత్మతో, మండించయ్యా నీ ఆత్మతో. చెప్పండి, మండించయ్యా నీ ఆత్మతో, మండించయ్యా నీ ఆత్మతో. చెప్పండి, మండించయ్యా రివనమా బాబా, మండించయ్యా నీ ఆత్మతో. చెప్పండి, మండించయ్యా నీ ఆత్మతో, మండించయ్యా నీ ఆత్మతో. ఎంతమంది ఫోన్లో ఉన్నారో నీకు తెలుసు, ఎంతమంది వాట్సాప్ నీ ఫ్రెండ్స్ ఉన్నారో నీకు తెలుసు, ఎంతమంది ఫేస్బుక్లో నీ ఫ్రెండ్స్ ఉన్నారో నీకు తెలుసు, ఎంతమంది ఇన్స్టాగ్రామ్లో నీకు స్నేహితులు ఉన్నారో నీకు తెలుసు, ఎంతమంది నీకు స్నేహితులు ఉన్నారో నీకు తెలుసు. కానీ రక్షణ లేని వారు నీ ఊర్లో ఎంతమంది ఉన్నారో నువ్వు తెలుసుకున్నావా? ఆత్మతో ఉన్నవాడు దాన్ని వెతుకుతాడు. ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకండి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీతిమంతుడు దాన్ని వెతుకుతాడు, భక్తిపరుడు దాన్ని వెతుకుతాడు, ఆత్మతో ఉన్నవాడు ఆత్మను వెతుకుతాడు. గట్టిగా చెప్పండి, కొట్టండి గట్టిగా, గట్టిగా. హల్లెలూయా. మండించయ్యా నీ ఆత్మతో. చెప్తాం, మండించయ్యా నీ ఆత్మతో. చెప్పండి, మండించయ్యా నీ ఆత్మతో,
చెప్పండి చెప్పండి మన్నించయ్యా మన్నించయ్యా బలబసందర బాబా ఓ రిబానందే మన్నించయ్యా నీ ఆత్మతో నింపుమయా నీ ఆత్మతో చెప్పండి నింపుమయా నీ ఆత్మతో చెప్పండి గట్టిగా నింపుమయా నీ చెప్పండి చెప్పండి ఆత్మతో నింపుమయ్యా నీ ఆత్మతో నింపుమయా నీ ప్రేమతో చెప్పండి నింపుమయ్యా నీ ప్రేమతో నీ ప్రేమ చెప్పండి చెప్పండి నింపుమయా నింపుమయ్యా నీ ప్రేమతో నింపుమయ్యా నీ ఆత్మతో నింపుమయ్యా 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 అందరూ చెప్పండి అందరూ మోకరించి ప్రతి ఒక్కరు మోకరించి దేవుని సన్నిధిలో అడగండి అందరూ మోకరించండి బైబిల్కి పక్కన పెట్టి చెప్పండి నింపుమయ్యా నేను చెప్పండి నింపుమయ్యా 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 అందరూ మోకరించండి మోకరించండి మోకరించాలి అందరూ మోకరించండి మోకరించి దేవుని సన్నిధిలో అడగండి నన్ను నింపయ్యా నింపుమయ్యా చెప్పండి చెప్పండి నింపుమయ్యా 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 నీ ఆత్మతో చెప్పండి నీ ఆత్మతో చెప్పండి బలబసందర బాబా ఓ రిబాలందే చెప్పండి నింపుమయ్యా నీ ఆత్మతో చెప్పండి నింపుమయ్యా నీ ప్రేమతో నీ ప్రేమతో చెప్పండి 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 గట్టముతో నీ సత్యముతో చెప్పండి 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 సత్యముతో మనందేరి బాబా 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 నింపుమయ్యా నీ ప్రేమతో రిదన మసకమయ్యా నింపుమయ్యా మరొకసారి నింపుమయ్యా నింపుమయ్యా రిబాల బాబా బాబా అందరూ నోరు తెరిచి చెప్పండి అట్లాగే టచ్ యువర్ పీపుల్ ఫాదర్ నీ ప్రేమతో నింపయ్యా ఈ రాత్రి వేళ నీ అభిషేకంతో నింపయ్యా నీ ప్రేమతో నింపయ్యా ఆత్మల భారంతో నింపయ్యా సువార్త భారంతో నింపయ్యా ప్రజల కొరకు భారంతో నింపయ్యా అయ్యా నన్ను నింపు అడగండి అందరూ ప్రార్థన చేయండి గట్టిగా స్వరమెత్తి ప్రార్థన చేయండి ఎవరు మౌనంగా ఉండకుండా అందరూ ప్రార్థన చేయండి గట్టిగా అయ్యా నన్ను నింపయ్యా నీ ఆత్మతో భారంతో నింపయ్యా ఆత్మల కొరకు భారంతో నింపు కమాన్ ప్రతి ఒక్కరు గట్టిగా ప్రార్థన 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 చేయండి గట్టిగా గట్టిగా ప్రార్థన చేయండి కమాన్ కమాన్ గట్టిగా గట్టిగా అయ్యా నన్ను నింపయ్యా భారంతో నింపయ్యా ఆత్మల కమాన్ ఎవరు మౌనంగా ఉండకూడదు గట్టిగా 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 రోధించండి రోధించండి కమాన్ అంటున్నాడు సువార్త భారంతో నింపబోతున్నాడు ప్రార్థన భారంతో నింపబోతున్నాడు అభిషేకంతో నింపబోతున్నాడు అడగండి కమాన్ గట్టిగా తెరువు 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 నోరు చెయ్యి 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 అడగండి 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 గట్టిగా గట్టిగా స్వరములెత్తి గట్టిగా అడగండి నన్ను నింపయ్యా నీ ఆత్మ భారంతో నింపయ్యా
అభిషేక జ్వాలతో నింపయా, అగ్ని జ్వాలతో నింపయా, సువార్త భారంతో నింపయా. రీకా పాపా రాకా తారా పాపా అల్ప్రాకా లాపా రోదోలేబే షియా రాకోతో లిబ్రా సందా రాపా లీబా రాకా రాపా. దేవుని అగ్ని, దేవుని అభిషేకం నీ పైకి దిగి రాబోతున్నదే. బలమైన దేవుని సన్నిధి నీ మీదకి ఈ రాత్రి వేళ కుమ్మరించబోతున్నానైనా. అడుగు 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 అయ్యా. ప్రేమతో నింపయా, నీ ప్రేమతో నింపయా, నీ సత్యముతో నింపయా, నీ వాక్కుతో నింపయా, నీ సువార్త భారంతో నింపయా. కమాన్ కమాన్ కమాన్, జై 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 జై, కమాన్ జై గట్టిగా. కమాన్ కమాన్, ఎవ్వరు మౌనం ఉండకూడదు. అందరూ అందరూ అందరూ. ఓ రిబాలా బాలా సాకాతా రాబా. కమాన్ కమాన్ కమాన్, గట్టిగా 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 గట్టిగా. షాతా రా 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 రబా. రిబాలా బారా బారా షేకేరా మహోలదరా రిబాలాదరా షేకేరా బాబా బాబా బాబా. ఓ రికాలా బాబా బాబా రిదాలా బాబా 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 షాకాతా రా దాలాబా రిదా రాకాతా రాబా. కమాన్ కమాన్, ఎవరు మానుగా ప్రతి ఒక్కరు రోధించండి. అడగండి 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 అడగండి, గట్టిగా గట్టిగా రోధించండి. అయ్యా నన్ను నింపండి అయ్యా, సువార్త భారంతో నింపయా, ఆత్మల భారంతో నింపయా, దేవుని భారంతో నింపయా, ఆత్మతో నింపయా, ప్రార్థనతో నింపయా, అగ్నితో నింపయా, సత్యముతో నింపయా, నీ ప్రేమతో నింపయా. కమాన్ కమాన్ కమాన్, గట్టిగా గట్టిగా, ఎవరు మానుకుంటారు. ఎవరు మౌనం ఉండకూడదు. దేవుని అభిషేకంతో నింపబడతావు రాత్రి, దేవుని శక్తితో నింపబడతా. రిబా రాకాతా రాబా బాబా రాకాతా లాబా బాబా అల్బ్రా కారాందో రిబా లాబా. చేన్ 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 చేన్, గట్టిగా చేయండి గట్టిగా, ఎవరు మౌనంగా ఉండకూడదు. గట్టిగా గట్టిగా స్వరములెత్తి స్వరములెత్తి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. షీదారా బాబా, థ్యాంక్ యూ. కొడుతూ దేవుని స్తుతించండి. అందరూ ఆత్మలో చప్పట్లు కొడుతూ కళ్ళు మూసుకుని దేవుని స్తుతించండి. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్ముడా, క్రొత్త తైలముతో, తొలకరి వర్షముతో, పరిశుద్ధాత్ముడా రాత్రి వేళ ఈ సంగమం పైన ఆత్మతో కుమారించాయా. శుద్ధ తైలముతో నన్ను నింపయ్యా, తైలముతో నన్ను నింపయ్యా, పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా, పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా. ఆరాధనా స్తుతి ఆరాధనా, చెప్పండి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. థ్యాంక్ యూ లార్డ్. అందరూ కళ్ళు మూసుకున్నట్లాగే చప్పట్లు కొట్టండి. థ్యాంక్
you, Lord. Shandara katara baba. Thank you, Lord. Thank you, Jesus. చప్పట్లు కొడుతూ అందరూ కళ్ళు మూసుకున్నట్లాగే దేవుని స్తుతిద్దాం. కృత్య తైలముతో నన్ను నింపయ్యా. అందరూ చెప్దాం. పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా. పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా. కృత్య తైలముతో ఆమేన్. పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మతో వర్షముతో నన్ను నింపయ్యా. తొలకరి వర్షముతో కడవరి వర్షముతో నన్ను నింపయ్యా. అందరూ చెప్తాం. కడవరి వర్షముతో నన్ను నింపయ్యా. తొలకరి వర్షముతో కడవరి వర్షముతో నన్ను నింపయ్యా. కడవరి వర్షముతో నన్ను నింపయ్యా. కడవరి వర్షముతో నన్ను నింపయ్యా. కడవరి వర్షముతో నన్ను నింపయ్యా. పరిశుద్ధాత్ముడప్పుడే యేసు నామములో అభిషేకం 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 అందరిపైకి నింపండి నింపండి. అగ్ని జ్వాలతో నింపండి. అభిషేకంతో నింపయా. పరిశుద్ధాత్మ అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలతో అందరిపైకి దిగినగాక దిగినగాక. మండించండి 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 మండించండి. యేసు నామములో పొందుకో 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 పొందుకో. ఫైర్ 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 ఆఫ్ గాడ్. ఫైర్ అగ్ని 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 జ్వాలములే. అభిషేక తైలం అభిషేక తైలం అభిషేక తైలం అగ్ని. రీపా బాబా 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 లాబా రీకా రాబా రీడా రాబా. నింపండి 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 నింపండి. ఫైర్ 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 ఫైర్. రీకా బాబా పొందుకో 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 పొందుకో. ఇప్పుడే పొందుకో యేసు నామములో. రీకా తారా బాబా రీకా తారా గారా బాబా రీకా తారా బాబా. నింపండి నింపండి. పరిశుద్ధాత్ముడా యేసు నామములో. రీకా బాబా బాబా బాబా. ఫైర్ ఫైర్ ఆఫ్ గాడ్ ఫైర్ ఆఫ్ గాడ్. అగ్ని 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 బలమైన అగ్ని. పరిశుద్ధాత్మ అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని. దేవుని అగ్ని జ్వాలలు పొందుకో 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 పొందుకో. ఓ రీకా తారా బాబా పొందుకో 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 పొందుకో. ఫైర్ ఫైర్ ఆఫ్ గాడ్ 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 ఫైర్ ఆఫ్ గాడ్. పొందుకో 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 పొందుకో. అగ్ని అగ్ని అగ్ని. ఫైర్ ఫైర్ ఆఫ్ గాడ్ ఫైర్ ఆఫ్ గాడ్. రీకా తారా బాబా బాబా షాకా తారా గారా గారా. రీపా బాబా బాబా రీకా తారా గారా. షందారా గారా బాబా రీకా తారా బాబా బాబా.
అభిషేకమా యేసు నామములో పొందుకో 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 యేసు నామములో పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మ అగ్ని పొందుకో 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 యేసు నామములో ఫైర్ ఆఫ్ గాడ్ 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 రికతా రబబబబ సికతా రబబబబ ఓ రికతా రబబబబబ రికతా రబ పొందుకో 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 యేసు నామములో పొందుకో యేసు నామములో ఫైర్ 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 ఆఫ్ గాడ్ 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 అగ్ని 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 బలమైన అగ్ని అందరిపైకి 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 పరిశుద్ధాత్మ జ్వాలలు అగ్ని జ్వాలలు వీచే గాలివలే 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 ఫైర్ 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 ఆఫ్ గాడ్ రిపా పా 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 వీచే గాలివలే అభిషేక తైలం అభిషేక తైలం అభిషేక తైలం అభిషేక తైలం అభిషేక తైలం పొందుకో 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 బలమైన అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని అగ్ని జ్వాలలు అగ్ని జ్వాలతో మండవాడు ఇప్పుడే మండవాడు 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 రికతా రబబబబబబ రికతా రబబబబబ సందర కతా రబబబబబ సదర కరకల బబబబ ఓరి బలందే ఓరి మన మమ మమందే రి బబబ రము పరిశుద్ధాత్మడా అగ్నివలే కుమ్మరించయా 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 కుమ్మరించ కుమ్మరించయా అభిషేక తైలమయా ఆరాధనా ఆరాధనా అందరూ రెండు చేతుల పైకి చెప్పు అబ్బా నీకేనయా చెప్పండి ఆరాధన ఆరాధనా చెప్పండి 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 సీదారా కాతారా బాబా అబ్బా జాని భవనములో రేపగలు చెప్పండి యేసు రాజా యేసు రాజాని భవనములో రేయింపవలయ నిన్ను స్తుతించి ఆరాధింతు నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలయా నా చింతలు మరచెదను నా బలమా నా కోట ఆరాధన నీకే నా బలమా అందరూ పాడదాం నా కోట ఆరాధన నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే నా దుర్గమా నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన
అందరూ చెప్తాం ఆరాధన. రెండు చేతులు పైకి జోడించి చెప్పండి. అబ్బా తండ్రి. రెండు చేతులు అందరూ పైకి చాపి, అందరూ రెండు చేతులు చెప్పండి. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. చెప్పండి అబ్బా అబ్బా తండ్రి నీకేనయ్యా. చెప్పండి అబ్బా 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 తండ్రి నీకే నీకేనయ్యా. అబ్బా తండ్రి నీకేనయ్యా. అబ్బా తండ్రి శాకాతారా బాబా నీకేనయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే. వందనామయ్యా. యెహోవా రఫా ప్రతి వ్యాధి ప్రతి రోగము యేసు నామములో విడిచిపోపడే. చెప్పండి యెహోవా రఫా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే. వందనామయ్యా. చెప్పండి స్వస్థపరిచావే. వందనామయ్యా. చెప్పండి స్వస్థపరిచావే. వందనామయ్యా. ఎబినేజరే ఎబినేజరే చెప్పండి ఎంత వరకు ఆదుకున్నావయ్యా. ఎబినేజరే ఎబినేజరే ఎంత ఇల్లు వరకు ఆదుకుంటాడు రాత్రి వేళ. ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే. వందనామయ్యా. ఎల్రోయి చెప్పండి చెప్పండి ఎల్రోయి ఎల్రోయి అయ్యా నన్ను నన్ను చూచావే. వందనమయ్యా వందనామయ్యా. వందనమయ్యా వందనమయ్యా వందనమయ్యా. వందనమయ్యా. చెప్పండి వందనమి రాత్రి వేళ. వందనమయ్యా. వందనమయ్యా వందనమయ్యా. వందనమయ్యా. యేసు క్రీస్తు నామములో ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి వ్యాధిని ప్రతి దుఃఖమని ప్రతి బాధలని ప్రతి కట్టల్ని విరగొట్టమని ఉద్దేశిస్తున్నామలో. అయ్యా నీ బిడ్డల్ని ముట్టినందుకు స్తోత్రం వందనాలు. వారిని అభిషేకించినందుకు స్తోత్రం. వారిని తాకినందుకు స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. వందనమయ్యా.